BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన స్టార్ట్ అయింది, చంద్రబాబు నాయుడు గారు క్రూరంగా వ్యవహరిస్తున్నారు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ఒకటి దాదాపుగా పూర్తయిపోయిన బిల్డింగ్ని బుల్డోజర్లు పంపించేసి కూల్చేశారు నిర్దాక్షిణ్యంగా, అరాచకం స్టార్ట్ అయింది అని చెప్పేసి ఈరోజు ట్వీట్ పెట్టారు. అరాచకాన్ని స్టార్ట్ అయిందని సింబాలిక్గా ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అరాచకం స్టార్ట్ అయింది వెళ్ళిపోయారు సార్, బలేనోలే. రేపు జనాలు రాళ్ళతో కొడతలు నిలిపాడు, సెక్యూరిటీ లేదు నిలిపాడు. మీరు అలాగనుకున్నారు, సెక్యూరిటీ లేదు, జనాలు మొత్తం రాళ్ళతో కొడతారు నేను చేసిన తప్పులకి అని నిలిపాడు. ఒక్క చిన్న ప్రశ్నకు దానికి రివర్స్ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను సార్. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రజావేదిక ఎవరు కూల్చారు? ఇది ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారి సొంతం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంతం కాదు. ఇది ప్రజావేదిక ప్రజల పాలన, ప్రజల డబ్బు. ప్రజల డబ్బుని దుర్వినియోగం చేసే రైట్ మనకుందా? గత ప్రభుత్వం ఏం చేసిందో అది అమలుపరచవలసిన అవసరం ఉంది. లేదు అనుకుంటే దాన్ని మనం కూల్చవేయకుండా దానికి ఎంత ఖర్చు పెట్టామో చూసి దాన్ని ఏ విధంగా రెంట్కి ఇవ్వాలా, లేకపోతే దాని ఇన్కమ్ ఎలా చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా వాడుకోవాలి అని గత చేసిన ప్రభుత్వాలు మనం దాన్ని వాడాలి. ప్రజల సొమ్ముని ఎప్పుడు కూడా మనం దుర్వినియోగం చేయకూడదు. అవును, ఈ పద్ధతి మన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మనం మాట్లాడుతున్నమాట. నేను అన్నాడే భారత రాష్ట్ర నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఆ ప్రమాణ స్వీకారంలోనే ఉంటుంది కనుక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఉంటుంది. ఇవన్నీ రాజకీయ నాయకుడుగా ఆయనకు తెలియదా? వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశాడు. అప్పుడు అది రన్నింగ్లో ఉంది, అదే అంటాం, రన్నింగ్లో ఉన్నదాన్ని కూల్చాడు. ఎవరి మీద కూల్చాడు? ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ముని కూల్చాడు. ఇవాళ ప్రజల సొమ్ముని కోల్చలేదండి, ప్రజల సొమ్ముని ఆయన ఏమి చేయలేదండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సంబంధం లేకుండా సిఆర్డిఏ అనేది ఆ సంస్థ ఆల్రెడీ ప్రక్షాళన చేస్తూ పర్మిషన్ లేకుండా మీరు మీ ఇష్టారాజ్యంగా రాష్ట్రంలో మీరు ఒక చీఫ్ మినిస్టర్గా మీరు ఒక ఉన్నత పదవిలో ఉండి ఒక పార్టీ అనేది మొన్నటిదాకా 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి మీరు పర్మిషన్ లేకుండా వితౌట్ కన్సర్న్ మొత్తం టోటల్గా మీరే కడుతూ ఉంటే రేపు ప్రజలకు ఏం చెప్తాం, ప్రజలకు ఏం సమాధానం చెప్తాం అని చెప్పి వితౌట్ మొత్తం నామ్స్కి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇది మొత్తం టోటల్గా డిస్మాంటిల్ చేశారు. పార్టీ ఆఫీస్ కదా అది? పార్టీ ఆఫీసే కాదండి, సొంతలు కూడా డిస్మాంటిల్ చేస్తారు తప్పు చేస్తే. ఎవరు అతిథులు కాదు, ఎవరు అతిథులు కాదు. అది చంద్రబాబు నాయుడు గారు అతిథులు గారు, నట్టుకుమార్ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. సీడ్ ఎక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పేసి చూసాం ఈరోజు. అదేనండి, ఆ ఎక్సెస్ రోడ్డుకి ఆ స్థలం తీసుకోవడం ఒక తప్పు, స్థలం తక్కువ రేటుకి తీసుకోవడం ఒక తప్పు. రెండోది ఆ స్థలానికి పర్మిషన్ లేకుండా, సిఆర్డీఏ పర్మిషన్ లేకుండా, లైన్ క్లియర్ లేకుండా అక్రమంగా నిర్మాణం చేయడం తప్పు. ఆ నిర్మాణాన్ని కూల్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిని కాదు, ఇది గవర్నమెంట్ భూమి. అది గవర్నమెంట్ భూమి మీరు లీజుకు తీసుకున్నారు. ఆ లీజుకు తీసుకోవడం అక్రమంలో చాలా, మీరు కట్టడంలో అక్రమాలు ఉన్నాయి కాబట్టి మీకు క్లియర్ చేశారు. మీరు చేసిన పని ఏంటి? ప్రజల సొమ్ముని, ప్రజావేదికని కోపం చంద్రబాబు గారి మీద మీరు తీర్చుకున్నారు. ఆయన అలా చేయలే. ఆయన చట్టం ప్రకారం మీకు ఏది ఉందో చూశాడు. ఆ చూసి దాని ప్రకారం చట్టం, ఆ కమిషనరాలు చట్టం ఇప్పుడు పనిచేస్తుంది. నిన్నటి నుంచే చట్టం పనిచేస్తుంది, మొన్నటిదాకా పనిచేయట్లేదు. ఎందుకు పనిచేస్తుందని నేను చెప్పానంటే సిఆర్డీఏ కమిషనర్, సిఆర్డీఏ మొత్తం మెంబర్స్ అంతా కూడా వాళ్ళకి తెలుసు. కానీ చంద్రబాబు గారు వచ్చేటప్పుడు ధైర్యం చేసి అక్కడ అది నోటీస్ ఇచ్చారు, కొట్టారు. విశాఖపట్నంలో 2000 కోట్ల ఆస్తి క్రిస్టియన్ ల్యాండ్ దోచుకున్నాడు ఎంఈవి సత్యనారాయణ, దాచుకున్నాడు. ఆ స్థలానికి నిన్న ఒక స్టే ఇచ్చారు. ఇప్పుడు సీఎం గారు ముఖ్య కార్యదర్శి ప్రత్యుమ గారు పర్మిషన్, అసలు యాక్చువల్గా 3 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు ఉంటుండగా, అసలు ఆల్రెడీ కోర్టులో సుప్రీంకోర్టులో ఉంటుండగా, సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా క్లియర్ కట్గా ఉంటుండగా దాంట్లో ఏమనుందంటే ఎనీ ఈజ్ అ లోయర్ కోర్ట్ ఆర్డర్స్ అండ్ స్టాటస్ కో మెయింటెనెన్స్. అంటే మీరు లోయర్ కోర్టులో ఏ ఆర్డర్స్ ఉన్నా కూడా, కోర్టులో కేసులు ఉన్నా, ఇది స్టాటస్ కో మెయింటైన్ చేయండి అని ఎవరికి ఇచ్చారు? అక్కడ జిల్లా కలెక్టర్కి, జీవీఎంసీ కమిషనర్కి ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా బేఖాతరు చేస్తూ ఆ రోజు ప్రత్యుమ గారి దగ్గర కావాలని ఎవరో ఆమె దగ్గర ఆర్డర్ తీసుకున్నారు. మళ్ళీ నేను వెళ్ళి కంప్లైంట్ పెట్టాను ఆమెకి. ఇమ్మీడియట్లీ ఆమె క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె దృష్టికి వచ్చిందో, ఓహో ఇన్నున్నాయా, ఇది నాకు తెలియదు, ఇమ్మీడియట్లీ క్యాన్సిల్ చేయండి అంటే క్యాన్సిల్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసిన 3 రోజులకు ఆమె ట్రాన్స్ఫర్ చేసి లక్ష్మీరాజ్యం అని ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చి దానివల్ల కంటిన్యూ చేశారు. వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు ఆమెని. అంటే వీళ్ళంతా
ఆఫీసర్స్ కూడా ఎంత దొంగలోనో నేను చెప్తున్నాను. ఆమె మళ్ళీ ఇప్పుడు సీఎం గారు ముఖ్య కార్యదర్శి అయింది. ఆమెకు అన్నీ తెలుసు. సిరిపురం ల్యాండ్ అంటే గవర్నమెంట్ మళ్ళీ పనిచేస్తుంది అంటానికి ఉదాహరణ. ఇప్పుడు ఎండార్లో ఆల్రెడీ అక్రమంగా కడుతున్నారు బంగ్లా, ఏది వైసీపీ. ఇమీడియట్లీ దానికి నోటీస్ ఇచ్చారు. రుషికొండలో బంగ్లా కడుతుంటే ఆ బంగ్లాకి ఏ పేరు మీద కడుతున్నారో కూడా ఎవరికి చెప్పలేదు, రానివ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద చూపించేది తప్ప బయటికి కూడా రానివ్వలేదు. రోడ్డు మీద చూసి వచ్చారు ఆయన రోడ్డు మీద చూసి రావడానికి మళ్ళీ 3 రోజులు అవసరం చేశారు ఇన్నోవాలో. ఒక ఏసీబీ ఏదైతే చూపిస్తాడు కూర్చోక ఎందుకని 3 hours 3 days ఇన్నోవాలో కాదు, నోవాటల్లో 3 hours అది ఇన్నోవా అది. అంటే ఎంత దారుణం. విశాఖపట్నం అని ఒక పీస్ఫుల్ స్టేట్ ఏరియాని అంత దారుణంగా రౌడీజం చేయించారు. అలాంటి అంటే పరిపాలనలో ఇంకా మన ఎంఈవి సత్యనారాయణ గారి భార్యని కిడ్నాప్ చేశారు. ఆయన్ని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఈ కమిషనరు ఆ సీఐ ఎవరున్నారో ముందు సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ చేసి. ఎందుకంటే ఒక ఆడబిడ్డని 48 గంటలు ఒక ఎంపీ భార్యని కిడ్నాప్ చేస్తుంటే నిద్రపోతున్నారా మీరు అడుగుతున్న పోలీసు వాళ్ళు, పడుకున్నారా మీరు అడుగుతున్న లాండ్ ఆర్డర్ ఏం ప్రాబ్లం అయింది మీకు, ఏమొచ్చింది మీకు రోగం, ఆమె నాకు కాపాడుకోవడం ఆపారు. ఎంపీ అనేది అక్కడ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి లావాదేవీలు ఉన్నాయి. దాంట్లో కొన్ని 100 కోట్ల లావాదేవీలు జరిగాయి, ఇది వాస్తవం. ఆమెను బలి చేశారు. ఆమెను కిడ్నాప్ చేయించి వీళ్ళిద్దరు కూడా లావాదేవీలు చేసుకున్నారు. ఇది ఆయన తెలుసు, మొత్తం ఎంఈబీకి తెలిసి జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగింది, విజయసాయి రెడ్డికి తెలిసి జరిగింది, జీవీకి తెలిసి జరిగింది, శివకుమార్ అన్నాడికి తెలిసి జరిగింది. కబ్జాల రాజ్యం. ఇలా మామూలు రాలేదనే ఉద్దేశంతో అలా ఆవిడని కిడ్నాప్ చేయించారు. ఆ కిడ్నాప్ కోసం మళ్ళీ ఈ డబ్బులు సెట్ చేసుకుని అక్కడ ఇవ్వడం. దానికి వచ్చి మళ్ళీ తీసి ఎవరైతే కిడ్నాప్ చేశాడని తెలుసుకున్నారో మళ్ళీ ఆడికంటే పీడీ యాక్ట్ అంట. అసలు ఏది రిమైండ్ రిపోర్ట్ ఏది, అక్కడ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏది, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు మొత్తం టోటల్గా ఏ విధంగా కిడ్నాప్ చేశాడు, ఆమెను ఏం చేశాడు, ఆ పిల్లడిని ఏం చేశాడు, ఏం జరిగింది, స్టేట్మెంట్ రికార్డ్ అయిందా? లాండ్ ఆర్డర్ అంత చక్కగా పనిచేసింది డీజీపీ రాజేందర్ రెడ్డి గారు అనే ఒక రాజేందర్ రెడ్డి గారి దగ్గర చాలా గొప్పగా చేశాడు ఆయన. ఇంకోటండి మనకి అంటే ఇది ఈ రాష్ట్రం ప్రక్షాళన మొదలుపెట్టడానికి ఇక్కడి నుంచో మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్లు అందరూ పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో నిన్న ఫస్ట్ సక్సెస్ ఏంటంటే జీవీఎంసీ ఒక స్టే ఇచ్చింది. గత పర్మిషన్లన్నీ 10 అగ్రిమెంట్లన్నీ వెరిఫై చేసుకోవాలా. ఆ స్థలం అనేది చర్చ్ ల్యాండ్కు ఉంది, ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి సంబంధం లేదు. అది జనసేన నాయకుడు క్లియర్ కట్గా చెప్పారు, నేను చెప్పాను. నేను జనసేన నాయకుడికి నేను లెటర్ అన్ని పెట్టడం జరిగింది, జనసేన నాయకుడు వెళ్ళడం జరిగింది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది, నేను అచ్చెన్నాయుడు గారికి చెప్పడం జరిగింది, వెలగపూడి రామకృష్ణ గారికి చెప్పడం జరిగింది, వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. అది ఎంతో మొత్తం టోటల్గా సైట్ 22,000 గజాలు, 2,200 గజాలు మొత్తం టోటల్గా అది గవర్నమెంట్కి వెళ్ళిపోతే 20,000 గజాలు, 20,000 గజాలు మొత్తం టోటల్గా 7,700 గజాలు ఒకటి, 14,300 గజాలు ఒకటి, 20,000 గజాలు 2 డాక్యుమెంట్లు. దాన్ని మొత్తం టోటల్గా బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు 1949లో వాళ్ళు వెళ్ళిపోతే దేశం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దీన్ని ఎవరికి అమ్మటానికి లేదు, ఇది ఓన్లీ చర్చిల్ డెవలపింగ్ మాత్రమే అని చెప్పి అప్ టు ఇచ్చాపురం నుంచి ఒంగోలు దాకా లక్షల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ స్మాల్ ప్రాపర్టీ, పందిమెట్ట బ్యాక్ సైడ్ ఒక ప్రాపర్టీ ఉంది, అలాగే వాళ్ళకి భీముల్లో ప్రాపర్టీ ఉంది, శ్రీకాకుళం సెంటర్లో పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి, అలాగే ఇచ్చాపురంలో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒంగోలులో ప్రాపర్టీస్ ఉన్నాయి, విజయవాడలో ప్రాపర్టీస్ ఉన్నాయి, తుల్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. లక్షల కోట్లు బాప్టిస్ట్ చర్చ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మొత్తం అన్ని అన్యాక్రాంతం తీశారు. అగ్రిగోల్డ్, ఏడారకొండ, వక్బోర్డ్ ల్యాండ్లు, ఈ ఎంఈవి సత్యనారాయణ మొత్తం దాచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, అన్ని విజయసాయి రెడ్డి గారు తెలుసు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చట్టాన్ని అది చేతిలో తీసుకున్నారు, న్యాయాన్ని చేతిలో తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇది ఒక్కసారి ఎన్ని డబ్బుని ప్రజల సొమ్మిది, ఆ ప్రజల పక్షాన మనం మాట్లాడక తప్పదు. కనుక రాత్రి మనం ఏం చేయలేము, కానీ టైం లాబింగ్ జరుగుతుంది. గల్లీ రౌడీ అని ఆయనే సినిమా తీసుకున్నాడు, ఎలా కిడ్నాప్ చేయాలి, ఎలా డబ్బులు వసూలు చేయాలి అనేది. ఆ గల్లీ రౌడీ ప్రకారంగానే వాళ్ళ మిస్సెస్ కిడ్నాప్ అయింది. ఇంకొకటి అండి, మనం మాట్లాడుకుంటూ రిజల్ట్స్ తర్వాత మన ఈ మధ్య సమీక్ష సమావేశాలు చేశారు జగన్ గారు ఇంట్లోనే సమీక్ష సమావేశాలు చేశారు. అది పవర్ పోయిన తర్వాత బయటకు వచ్చింది. ఇన్ని రోజులు క్యాంప్ ఆఫీస్ అనుకున్నారు, సెక్రటేరియట్ అనుకున్నారు అందరూ కూడా. సెక్రటేరియట్ కాదు, సీఎం గారు హౌస్లోనే ఒక బ్లాక్, అది దాంట్లోనే గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది,
గవర్నమెంట్ ఫర్నిచర్ అంతా వేసుకున్నారు, ఇంకా అప్పచెప్పలేదని నోటీసులు వెళ్ళినాయి, ఇంకా అప్పచెప్పలేదు ఇది అనే సందర్భాల్లో దాని తర్వాత ఋషికొండ మ్యాటర్లో ఈ 2 విషయాల్లో బయటకు వచ్చి మాజీ మంత్రులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఋషికొండ మేము కట్టింది జగన్ గారి ఇల్లుగా, అది పర్యాటకుల కోసం కట్టాము, పర్యాటకులకు రెంట్కి ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. పర్యాటకులకు రెంట్కి ఇచ్చుకునే దానికి కోట్లు బట్టి ఫర్నిచర్ కొంటారా? కోట్లు బట్టి అంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తారా? 500 కోట్లు అంట. ఎంతమంది పర్యాటకులకి ఇస్తే 500 కోట్లు వెనక్కి వస్తాయి? అది కాకుండా ఈ ఫర్నిచర్, ముష్టి ఫర్నిచర్ డబ్బులు పడేస్తాం, మొహాన్ని పడేస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. వీటిపైన రియాక్షన్ ఏంటి? ఓకే, ఇప్పుడు అది మన టూరిజం మీద కట్టారు. మొత్తం పర్మిషన్స్ అన్ని టూరిజం మీద రోజా గారు. ఫస్ట్ రోజా గారిని అరెస్ట్ చేసి లోన్ వేసేయాలి. ఎందుకంటే అక్కడ స్కామ్ జరిగింది. టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు లోన్ వేసేయాలి. మొత్తం టోటల్గా అక్కడ స్కామ్ ఎలా జరిగిందంటే, అక్కడ హరిత రిసార్ట్స్ అని ఒక గెస్ట్ హౌస్ ఉండే. అవును, ఆ పైన హరిత రిసార్ట్స్ మనకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, అక్కడ మనం మొత్తం 200 కోట్లు పెడితే మనకి ఇన్కమ్ ఎలాగొస్తుంది, దానికంటే ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ని బట్టి మొత్తం టోటల్గా చీఫ్ సెక్రటరీ ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆర్డర్ పాస్ చేసి గతంలో ఈ నెలకు 10 కోట్లు వస్తుంది, సంవత్సరానికి ఒక 20 కోట్లు వస్తుంది, 30 కోట్లు వస్తుంది, మనం ఎంత పెట్టవచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ రిపోర్ట్ ఉంటుంది. ఎస్టిమేషన్ రిపోర్ట్ నుంచి మీకు ఎవరైనా మొత్తం టోటల్గా అది ఎవరైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ వాళ్ళు ఎవరైనా ఒక ఇంటర్నేషనల్ హోటల్స్ కానీ లేకపోతే రిసార్ట్స్ వాళ్ళు కానీ ఎవరైనా లీజ్కి అడిగారా, లేకపోతే దానికి ఏమైనా పెట్టుబడి పెడుతున్నారా, మనం పెట్టుబడి పెడితే మనకి ఎంత వస్తుంది అనేది అన్నీ ఇది వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇది ఒక పద్ధతి. మనంతరం మనమే 500 కోట్లు పెట్టే గవర్నమెంట్ ఎక్కడ నేను చూడలేదు. ఎందుకంటే అక్కడ వచ్చే ఇన్కమ్ 3,000 రూపాయలు రెంట్ వచ్చేది. 8 రిసార్ట్స్ 13 రిసార్ట్స్ ఎన్ని ఉండే, మొత్తం కలిపి రోజుకు 30, నెలకు 9 లక్షలు. ఓకే, 30 డేస్ ఫుల్స్ ఉండేవి. నెలకు 10 లక్షలు, నెలకు 10 లక్షలు, సంవత్సరానికి 120. 500 కోట్లకి వడ్డీ ఎంత పడుతుందండి? అంతే కదా. 500 కోట్లకి మీరు కట్టి రోజుకి పర్ డే 5 lakhs రెంట్కి ఇవ్వాలి. అంటే పర్ డే 5 lakhs అంటే నెలకి 1,50,00,000. ఈ 1,50,00,000 రూపాయలకి ఇచ్చినా రావు, ఇన్కమ్ రావు. లేదు, 10 సంవత్సరాలు పెట్టుకుని రాదు. ఎందుకంటే 5 లక్షలు ఇస్తే, పర్ డే 5 లక్షలు ఇస్తే అంటే 1,50,00,000. 1,50,00,000 ఇంటూ సంవత్సరానికి ఎంత అవుతుంది? 18 కోట్లు అవుతుంది కదా. ఎటు చూసినా 18 crores అవుతుంది. ఆ వెంచర్ అనేది ప్రాఫిటబుల్ కాదు. నో ప్రాఫిటబుల్ కాదు. వీళ్ళు మొత్తం టోటల్గా 500 కోట్ల ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు. కాబట్టి రోజా గారి మీద ముందు ఇమ్మీడియట్లీ రికవరీ అనే దానికి చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం ఆమె కేసు పెట్టి ఆమెను వేయాలి. టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు సర్వీసెస్ రిలీవ్ చేసి వాళ్ళు లోన్ వేసేయాలి. ఎవరైతే అక్కడ పనిచేశారో వాళ్ళందరినీ ముందు ఇమ్మీడియట్లీ వేయకపోతే చీఫ్ సెక్రటరీ మీద ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీకి ఎస్టిమేషన్ తెలియనోడు చీఫ్ సెక్రటరీయా? ఓకే, లేకపోతే లంచం తీసుకున్నాడా? నేను 2 విషయాలు అడుగుతున్నా. అయితే లంచం తీసుకొని ఉండాలి, ఎస్టిమేషన్ అయినా తిరిగిపోయి ఉండాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ఆదేశాలకి బేఖాతరు చేశారు. ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, నాట్ ఓన్లీ ద మీరు పొలిటికల్ లీడర్ కాదు. మీకు తెలియదా? మీ నోట్ రాయలేరా? మీకు గత నోట్లో రాసేటప్పుడు ప్రతి దాంట్లో ప్రతి వాళ్ళు రాస్తారు, సార్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇది 500 crores టూరిజం అనేది మనం కాదు, ఇది ఒక చీఫ్ మినిస్టర్ గారికో లేకపోతే 5 మినిస్టర్ గారికో మన గవర్నమెంట్కి వాడుకోవడానికి, అతిథులకు వాడుకోవడానికి అవుతుంది. కానీ ఇది మన టూరిజంగా డబ్బులు వసూలు చేద్దామంటే ఇది ఫైనాన్షియల్గా ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టాలా, ఆర్థిక సెక్రటరీ కార్యదర్శి సంతకం పెట్టాలా, చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టాలా, నోట్ ఫైల్ చేయాలా. నోట్ ఫైల్ చేసి ఇస్ నాట్ పాసిబుల్ సార్, ఇది 15 కాదు 25 సంవత్సరాల దాకా ఈ డబ్బు రాదు సార్ అని చెప్పాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, నోట్ ఫైల్ చేయడం, దాని మొత్తం టోటల్గా ఇది ఈరోజు దీంట్లో టూరిజం దాంట్లో ఉందని చెప్తారా? ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఎలాగొస్తుంది? 500 కోట్లు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి రోడ్లు లేక, బాధలు లేక, కష్టాలు లేక, ఆ జీతాలు నెలకు 10వ తారీఖు 15వ తారీఖున వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆఫీసర్ల కష్టాలు పెట్టి నీకు అందమైన భవనం, ఆ పేరు మీద అందమైన భవనం కట్టించుకుంటావా? డబ్బులు కట్టించుకుంటావా? అది ఒక్కసారి ఆలోచించండి. జైలు నుంచి చంద్రశేఖర్ ఏదో అడిగాడు, అది మేము కొనిసుకుంటానని చెప్పేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఏంటనేది చంద్రబాబు గారి మీద ఉంటుంది, చెప్తున్నా. అంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ని బయటికి చెప్పకుండా, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అంటే పర్మిషన్లు ఇవ్వరని, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బంగ్లా అంటే పర్మిషన్ ఇవ్వరని, ఆ మోల్ని టూరిజం మీద పర్మిషన్లు తీసుకున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇట్స్ చీటింగ్, ఇట్స్ 420. మీకు పర్మిషన్లు జగన్మోహన్ రెడ్డి గారు బంగ్లాకి ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ 3 రాజధానులు ఇంకా ఫినిష్ కాలేదు, కోర్టులో ఉంది కాబట్టి, కోర్టు ఇబ్బందులు వస్తాయి కాబట్టి
మీకు ఆ టూరిజం అంటే ఆల్రెడీ పాత టూరిజం ఉంది కాబట్టి అదే టూరిజం మీద న్యూ బిల్డింగ్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ అది దాన్ని అమర్నాథ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, చాలా మేధావి. ఓకే. కోట్లు అంటే ఈ కోట్లు అనుకుంటాడు ఆయన. ఆయన ఒక మేధావి అక్కడ. బొత్స సత్యనారాయణ గారు ఒక మేధావి, వైవి సుబ్బారెడ్డి గారు ఒక మేధావి, విజయసాయిరెడ్డి గారు ఒక మేధావి. వీళ్ళందరూ మొత్తం టోటల్గా శ్రీనివాస్ గారు.